కురుక్షేత్రం. లక్షలాది యోధులు. యుద్ధానికి ముందు అంతా నిశ్శబ్దం. అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కొన్ని శబ్దాలు వినిపించాయి. అవి మామూలు శంఖధ్వనులు కావండి. అవి యోధుల శక్తికి, వాళ్ల గుర్తింపుకు ప్రతీకలు. సో ఈరోజు మనం ఆ పేర్లు, ఆ శబ్దాల దనుక దాగున్న ఆ పవరేంటో తెలుసుకుందాం. అయితే ఈ శంఖనాదాలు జస్టు యుద్ధం మొదలైందని చెప్పే సిగ్నల్స్ మాత్రమేనా? లేకపోతే వాటి వెనుక మనం ఊహించని ఏదైనా పెద్ద రహస్యం దాగుందా? పదండి, ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. సరిగ్గా మహాభారత యుద్ధం మొదలవబోయే ఆ క్షణం ఇరు పక్షాల యోధులు వాళ్ల ఉనికిని మేము రెడీ అని ఎలా చెప్తారనుకున్నారు? వాళ్ల ప్రత్యేకమైన శంఖాలను పూరించి. ఆ వచ్చే సౌండ్స్ అవి కేవలం శబ్దాలు మాత్రమే కాదు, అవి శత్రువుల గుండెల్లో వణుగు పుట్టించే ఆయుధాలు లాంటివి. అయితే ఆ శబ్దాల పవరంతా ఎక్కడ్నుంచొస్తుందంటే వాటిని పూరించే యోధుల్లోంచే వస్తుంది. అందుకే ఈ శంఖనాదాల ఇంపార్టెన్స్ అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఆ యోధుల పేర్ల వెనుకున్న మీనింగ్స్ తెలుసుకోవాలి. ఇక ఈ కథలో అందరికంటే ముఖ్యమైన వ్యక్తితోనే మొదలుపెడదాం. ఇక మన కథలో సెంటర్ పాయింట్ ఎవరంటే శ్రీకృష్ణుడు. ఆయనకు చాలా పేర్లున్నాయి, తెలుసుకదా? అయితే ప్రతి పేరు ఆయన దైవ స్వభావంలో ఒక్కో యాంగిల్ని మనకు చూపిస్తుంది. ఉదాహరణకి హృషీకేశుడు అనే పేరునే చూద్దాం. దీనికి అర్థమేంటంటే ఇంద్రియాలకు అధిపతి అని. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే అర్జునుడు తన సొంత సెన్సెస్ క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్తో సతమతమవుతున్నప్పుడు కృష్ణుడు అతనికి దారి చూపిస్తాడు. అంటే ఆయన కేవలం రథానికి మాత్రమే సారథి కాదు, అర్జునుడి మనసుకు కూడా సారథి. ఇక మరో పేరు మధుసూదనుడు. ఈ పేరు ఆయన పవర్కి సింబల్. మధు అనే రాక్షసుణ్ణి చంపినవాడు అని అర్థం. అంటే ఆయన కేవలం ఒక అడ్వైజర్ మాత్రమే కాదు, అవసరమైతే చెడును నాశనం చేసేంత శక్తిమంతుడు అని ఈ పేరు మనకు గుర్తుచేస్తోంది. మరోవైపు చూస్తే గోవిందుడు అనే పేరు. ఇది ఆయనలోని సాఫ్ట్ సైడ్ని చూపిస్తుంది. గోవులకు, మన ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవాడు అని. ఒక్కసారి ఆలోచించండి, ఒకవైపు యుద్ధభూమిలోని ఆ కఠినత్వం, మరోవైపు ఆనందాన్నిచ్చే ఈ కరుణామయ స్వభావం. ఎంత తేడా ఉందో కదా. ఇక వాసుదేవుడు, దేవకీనందనుడు, యశోదానందనుడు ఈ పేర్లన్నీ ఆయనను తన ఫ్యామిలీతో, తన పెంపకంతో కనెక్ట్ చేస్తాయి. అంటే ఆయన కేవలం దేవుడే కాదు, మనలాగే మానవ సంబంధాలు ఉన్నవాడని కూడా గుర్తుచేస్తాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పార్థసారథి. అంటే పార్థుడి, అంటే అర్జునుడి రథసారథి. కురుక్షేత్ర యుద్ధంలో ఈ రోల్ చాలా చాలా కీలకం. ఎందుకంటే ఆయన నడిపింది కేవలం ఒక రథాన్ని కాదు, అర్జునుడి భవిష్యత్తును, ఆఖరికి ధర్మాన్ని కూడా. సరే, ఇప్పుడిదాకా ఆ దైవ మార్గదర్శి గురించి చూసాం కదా. ఇప్పుడు మన ఫోకస్ని ఆయన నడిపిస్తున్న పాండవ వీరులైన అర్జునుడు, భీముడి మీదకు షిఫ్ట్ చేద్దాం. అర్జునుడికి ధనంజయుడు అని కూడా ఒక పేరుంది. ఎందుకంటే అతను ఎన్నో రాజ్యాలను గెలిచి అపారమైన సంపదను సంపాదించాడు. అందుకే ఆ పేరు. ఈ పేరు అతని విజయానికి, అతని పరాక్రమానికి ఒక గుర్తులాంటిది. ఇక భీముడి పేరు వృకోదరుడు. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అతని విపరీతమైన బలం, అతను చేసిన భయంకరమైన పనులు. పవర్ఫుల్ రాక్షసులను కూడా ఓడించడం లాంటివి చేశాడు కాబట్టే ఆ పేరుకు ఒక సార్థకత వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ యోధులను మళ్ళీ వాళ్ల శంఖాలతో కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ శంఖాలు కేవలం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావు, అవి వాళ్ల పవర్కి, వాళ్ల ఐడెంటిటీకి ఒక ఎక్స్టెన్షన్ లాంటివి. అసలు ఈ యోధుల పేర్లకు, వాళ్ల శంఖాలకు మధ్య ఉన్న కనెక్షన్ ఎక్కడిదో కాదు, మన మూల గ్రంథంలోనే చాలా క్లియర్గా ఉంది. ఒసే, ఈ శ్లోకంలోనే ఆ సంబంధమేంటో మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ శ్లోకం చూడండి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. అంటే హృషీకేశుడైన శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, ధనంజయుడైన అర్జునుడు దేవదత్తాన్ని, ఇక భీమకర్ముడైన వృకోదరుడు అంటే భీముడు పౌండ్రం అనే మహాశంఖాన్ని పూరించాడని ఇది చెప్తోంది. ఎంత అందంగా కనెక్ట్ చేశారో చూడండి. సో ఈ టేబుల్లో ఈ జతలు ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రం. ప్రతి శంఖధ్వని ఆ యోధుడి కథను,
అతని శక్తిని ప్రపంచానికి ప్రకటిస్తోందనమాట. సరే, ఇన్ని పేర్లు, ఇన్ని కథలు, మరి అసలు మ్యాటరేంటి? ఈ పేర్ల వెనుక ఉన్న అసలు అర్థమేంటి? ఇవన్నీ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి? పదండి ఆ పాయింట్కే వద్దాం. చూడండి, మహాభారతంలో ఒక పేరు అంటే అదొక పిలుపు మాత్రమే కాదు. అది ఒక మనిషి మొత్తం జీవితానికి, వాళ్ల పర్పస్కి ఒక సమ్మరి లాంటిది. ఆ పేరు వాళ్ల గతాన్ని మనకు చెప్తుంది, వాళ్ల భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. సో, ఈ ఇతిహాస గాథలు మనల్ని ఒక విషయం గురించి ఆలోచింపచేస్తాయి. ఒక మనిషి ఐడెంటిటీ, వాళ్ల విధి, వీటి శక్తి ఎంత గొప్పదో అని. అసలొక పేరు కేవలం పిలవడానికి మాత్రమేనా? లేక దాని వెనక మనం ఊహించనంత శక్తి దాగి ఉంటుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.